ఓపెన్ చేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం 28వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. మీరాయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా నేను యోగ్యుని కాను అని వారితో చెప్పాను. యోహాను బాప్తీసమిచ్చుచున్నటువంటి యోర్దాన్ నదికి అవతలనున్న బేతనియాలో ఈ సంగతులన్నీ కూడా జరిగినాయి అంటండి. హల్లెలూయా. ఇది జెరూసలేం దగ్గర ఉన్నటువంటి మరొక బేతనియా, అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మొత్తం మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ యోహాను గారు ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడంటే, మీరు ఆయనను ఎరుగరు. ఒక మాట ఉంటుంది లోకంలో, విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది, వెదకు కాలమందు అది దొరకదు, అది దొరకు కాలమందు వెదకరు అని చెప్పి దేవుని వాక్యం. ప్రియులరా, ఇక్కడ విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఈ యొక్క వర్తమానాన్ని నేను చాలా మెసేజెస్గా వివరించడం జరిగింది. విత్తు లేని చెట్టు అనగా విత్తనం లేకుండా చెట్టు వచ్చిందంటాను. ఏంటా చెట్టు అంటే ఇదే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే విత్తనం లేకుండా అంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా విత్తబడినటువంటి విత్తనం, అంటే పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి అని మరియమ్మ గారు గర్భవతి అయిందంటే ఇలాగ పరిశుద్ధాత్మ ద్వారా విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోక రాజ్యం విడిసి భూలోక రాజ్యానికి వచ్చినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, సర్వశక్తిమంతుడు. విశ్వం అంతా కూడా ఆయన మాట చెప్పున సృష్టించబడినటువంటిది అన్నమాట. విశ్వం అంతా కూడా వ్యాపించబడి ఉన్నది. గమనించాలి. వెదకు కాలమందు అది దొరకదు, దొరకు కాలమందు వెదకరు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యంలో మానవ రూపంలో ఉన్నప్పుడు ఎవరు కూడా, అదే యోహాను గారు చెప్తున్నారు, మీరు ఆయనను ఎరుగరు. వాళ్ళ మధ్యలో నివాసం చేసినా, వాళ్ళ మధ్యలో జీవిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినట్టు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా అంగీకరించినట్టు అక్కడ ఎవరు కూడా చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఆయన చెప్పుల వారిని ఇప్పుడుగానే నేను యోగ్యుడిని కానీ వారితో చెప్పాను. మీరు ఆయన ఎరుగరు, మీరు ఆయన పట్టించుకోరు, మీరు ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించరు అని చెప్పేసి ఇక్కడ ఆయన యోహాను గారు తన యొక్క మరి విషయాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ యోహాను అభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆయనకంటే మరి నేనెంత తక్కువ వాడనో, నేనెంత అల్పుడునో, అంటే చెప్పులు అనేటువంటివి చాలా సాధారణంగా ఎవరు ముట్టుకోరు. పొరపాటున కాలు తగిలితేనే బాధపడతారు. కాలు చెప్పు తగిలిందంటే ఇంకా చాలా గొడవలు జరుగుతుంటుంటాయి. మీరు బస్సు ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు. గమనించాలి ప్రియులరా. కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, నేను ఆ దేవుని యొక్క చెప్పులు వారిని ఇప్పటికి కూడా యోగ్యుడిని కాను. యోహాను స్త్రీలలో ప్రత్యేకించబడినటువంటి వాడు. మరి ఎలిజబెత్ జకర్యాకు చివరి టైంలో మరి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరి గాబ్రియల్ దూత ద్వారా సెలవిచ్చబడి పుట్టాడు, అలాగే యోహాను గారు కూడా ఒక కారణజన్యుడు అనమాట. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటే ఆయన పుట్టాడు. అంత ఉద్దేశపూర్వకంగా పుట్టినటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను దేవుని యొక్క చెప్పుల వారిని విప్పుటకు యోగ్యుడును కాను అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా, వచనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, దేవుని సేవించేటువంటి నిజమైనటువంటి సేవకులు ఎవరు కూడా వాళ్ళ దేవుళ్ళలాగా ప్రవర్తించరనమాట. అంటే దేవుడి పక్కన పెట్టేసి నేనే దేవుణ్ణి, నాతోటే సర్వస్వం జరుగుతుంది, నా ద్వారానే సమస్తం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తించరనమాట. దేవుని ఎదుట ఇక్కడ గమనించాలి. ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ 2 వస్తువులు దగ్గరైనాయి అనుకోండి, వాటి మధ్యలో ఉన్న గ్యాప్ ఏమైపోయింది, చాలా తక్కువ అయిపోయింది అనమాట. అలాగే ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా అయిపోయాడు అనుకోండి, దేవునికి దగ్గర అయ్యి కొలిది ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, నేను అల్పుడును, నాలో ఏమీ లేదు అని చెప్పి తనను తాను తగ్గించుకుంటాడు. అంటే నేను పెంటని, ధూళిని, దుమ్ముని అదిగా తగ్గించుకోవటం అంటే మన ప్రార్థనలో మాటల్లో పలుకుతూ ఉంటుంటాం. కానీ నిజంగా అది
మనం పాటించామంటే ఖచ్చితంగా పాటించాం. ఎందుకంటే మన ప్రార్థనలో నేను పెంటని, నేను దూన్ని, నేను దుమ్ముని అని ప్రార్థన చేస్తాం. పొరపాటున ఎవరన్నా మన మీద లేనిపోని విషయం మాట్లాడినా, లేనిపోని విషయం చెప్పినా వెంటనే రాద్ధాంతం చేస్తాం, గొడవలు చేస్తూ ఉంటుంటాం. మరి మనం చేసినటువంటి ప్రార్థనలో నిజం ఉన్నదా, సత్యం ఉన్నదంటే ఖచ్చితంగా చెప్పొచ్చు లేదు అని చెప్పేసేసి. వింటున్నారా ప్రియులారా? నిజంగా మనం చేసినటువంటి ప్రార్థనలోనే స్వచ్ఛత, సత్యము ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం నిజంగా బూడిద ఏం చేస్తుంది, గాలి కొట్టుకుపోతుంది. అట్లాగా మనం కూడా ఎటు కానటువంటి వారుగా నిజంగా మరి మనం చేసినటువంటి ప్రార్థనలో నేను గడ్డి కంటే హీనమైనటువంటి వాడిని అని చెప్పి మనం చేస్తుంటుంటాం కదా ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం పలికిన మాట నిజమైతే ఖచ్చితంగా అలా జీవిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి రావాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. కానీ నిన్ను నన్ను కూడా ప్రియులారా ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చడం కొరకు అలా చేశారనమాట. ఒక బురదలో కొట్టుకుని పోతున్నటువంటి చిన్న కుక్క పిల్లని మనం దాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా మనం ఎంత మనిషి ఏం చేస్తాం, నేల వరకు వంగి దాన్ని తీసుకుంటాం. అలా వంగలేనట్లయితే దాన్ని తీయలేము. ఎందుకంటే మనం ఇక్కడే నిలబడితే మన దగ్గరికి దానికి వచ్చేటువంటి సామర్థ్యం లేదు. చిన్న కుక్క పిల్ల నీ చేతికి అందిలాగా అది రావాలంటే అది రాలేదు. అది ఆల్రెడీ సమస్యలో ఉంది. కాబట్టి దాన్ని నువ్వు విడిపించాలంటే ఖచ్చితంగా నువ్వే వంగాలి, నువ్వే ఆ బురదలో చేయి పెట్టాలి. అప్పుడు మాత్రమే దాన్ని విడిపించగలుగుతావు, రక్షించగలుగుతావు. అదే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యం అనమాట. ఆయన తగ్గించుకున్నాడు. పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని తెలుసు కూడా ఆయన విడిచిపెట్టి వచ్చాడు. చాలామంది గమనించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ పొరపాటు పడుతున్నటువంటి విషయాలు గమనించాలి. యోహాను గారు అంత గొప్ప వ్యక్తి అయి ఉండి, అంత గొప్ప ప్రవక్త అయి ఉండి, అంత రోషం కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని వాక్యం బోధించేటువంటి వాడు ఉండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పుల వారను, ఆ చెప్పులకున్న బెల్ట్ను కూడా ఇప్పడానికి యోగ్యుడిని కాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మీరు ఎరగలేదు, ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. చాలామంది దేవుడిని నమ్ముకుంటారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. నమ్ముకోవడం అంటే ఏంటి అసలని? ఏ సమస్య వచ్చినా కూడా ఆయన మనల్ని కాపాడతాడు, ఏ బంధకం వచ్చినా కూడా ఆయన మనం విడిపిస్తాడు. నాకు వచ్చిన సమస్య కంటే నా దేవుడు గొప్పవాడని విశ్వసించడం. మరి ఎందుకని డిస్కరేజ్ అయిపోతూ ఉంటుంటాం మనం? ఎందుకని సమస్యల్లో అతలాకుతలం అయిపోతూ ఉంటుంటాం అంటే చాలామంది అంటుంటారు, విశ్వాసం అంటే పిల్లరా నేను ఒక కార్యం తలపెట్టాను, ఆ కార్యం జరగలేదు అంటే నా విశ్వాసం నిరర్థకమా? విశ్వాసం అనేటువంటిది ప్రియులారా గమనించాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందరూ కూడా ఇక్కడే కొంచెం తప్పుడు అడిగేస్తూ ఉంటుంటారు అన్నమాట. నేను ఎంతో విశ్వాసం ఉంచాను, నాకు ఉద్యోగం రాలేదు అంటే నా విశ్వాసం నిరర్థకమైనట్లా? ప్రియులారా గమనించాలి, నేనెంతో మరి విశ్వాసంతో ప్రార్థన చేసిన కార్యం జరగలేదు. గమనించాలి, నువ్వు ఉంచే విశ్వాసం కార్యాన్ని బట్టి కాదు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని మీద ఉంచాలి. ఆ విశ్వాసం దేవుని మీద ఉంచాలి. అంటే పరిస్థితులను బట్టి కాదు, కార్యం జరిగినా జరగకపోయినా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఇక్కడ శద్రకు మేషకు అబేద్నెగోను వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. యేసు ప్రభువారిని దేవుడిని నమ్ముకున్నారు వాళ్ళు. అక్కడ ఒక సమస్య వచ్చింది, విగ్రహాన్ని మొక్కాలని చెప్పి. మేము దేవుడిని తప్ప దేవుడిని నమ్మమని చెప్పారు. సరే, మీ నమ్మకం మీరు ఉంచుకోండి. మరి ఇక్కడ మొక్కుతేనే ప్రాణాలతో ఉండరు, మొక్కపోతే ప్రాణాలు పోతాయి అన్నారు. సరే, ఏమైనా సరే మేము మొక్కమన్నారు. మీరు అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పారు. వాళ్ళ విశ్వాసం ఏంటి? అగ్నిగుండంలో వేసినా కూడా మా దేవుడు కాపాడతాడు. అంతవరకు మనం కూడా ఉంచుదాం విశ్వాసం. మా దేవుడు ఉద్యోగం ఇస్తాడు, విశ్వాసం ఉంచుదాం. మా దేవుడు వివాహం చేస్తాడు, విశ్వాసం ఉంచుదాం. మా దేవుడు అప్పులు తీరుస్తాడు, విశ్వాసం ఉంచుతాం. అది కాదు విశ్వాసం అంటే. వాళ్ళు అన్నటువంటి మాట చరిత్రను సృష్టించినటువంటి మాట అన్నమాట. శద్రకు మేషకు అబేద్నెగోను వారు అన్నటువంటి మాట ఏంటంటే, మా దేవుడు గమనించాలి. మీలో ఎవరైనా హాస్పిటల్లో ఉండి భయంకర పరిస్థితిలో ఉన్నారో, నా దేవుడు గొప్పోడు, స్వస్థపరుస్తాడు, కాపాడుతాడు. ఒకవేళ కాపాడలేదు, చనిపోయాడు అనుకుంటారు. అప్పుడు ఎంత విశ్వాసం ఉంచారు, నా దేవుడు కాపాడలేదు. ఇదే కదా మనం అనేటువంటి మాట. కానీ శద్రకు మేషకు అబేద్నెగోను వారు అన్నటువంటి మాట ఏంటంటే, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని కాపాడుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా కూడా మేము ఆయన సన్నిధిలోకి వెళ్తాము.
గమనించాలి. మమ్మల్ని కాపాడకపోయినా కూడా అదంతా విశ్వాసం. అప్పటికి విశ్వాసం ఉంచుతాం మేము, అప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచుతాం. అది విశ్వాసం అంటే. అంతేగాని నేను అనుకున్న ఉద్యమం రాలేదు కాబట్టి నా విశ్వాసం సన్నగిల్లిపోయింది, విశ్వాసం విడిచిపెట్టేసేసాను, నేను లోకంలో కలిసిపోయాను. చాలామంది పలికేటువంటి మాటలు. విశ్వాసం అంటే నువ్వు అనుకున్న ఉద్యోగం వచ్చేంత వరకు ఉండేటువంటిది కాదు. విశ్వాసం అంటేనే, విశ్వాసం అంటే నువ్వు పొందుకున్నటువంటి ఏదైతే పొందుకోవాలనుకున్న అద్భుతం జరిగేంత వరకు ఉంచేది కాదు. విశ్వాసం అంటే ఫెయిత్ వితౌట్ పేషెన్సీ ఇట్స్ లైక్ ఫేక్ అంటండి. విశ్వాసం అనేటువంటిది సహనం లేనట్లయితే, దానికి సహనం జత చేయబడలేనట్లయితే అది ఫేక్ అనమాట. ఫెయిత్ వితౌట్ పేషెన్సీ ఇట్స్ ఫేక్ అనమాట. అంటే విశ్వాసానికి సహనం ఎంతకాలం సహించాలి? మరణం వరకు నమ్మకంగా ఉండని చెప్తున్నాడు దేవుడు, అంతవరకు సహించని చెప్తున్నాడు. కాబట్టి యోహాను గారు ఎంత గొప్పవాడు చూసారా. అతను తగ్గించుకుంటూ ఉన్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాడు. క్లియర్. మనం బ్రతికామా చనిపోయామన్నది కాదు, మన విశ్వాసం ఎప్పటికీ చనిపోకూడదు అనమాట. శద్రకు మేషకు అబేద్నెగో చనిపోవటానికి సిద్ధపడ్డారు కానీ విశ్వాసాన్ని మాత్రం చంపుకోలేదు వాళ్ళు. అది విశ్వాసం అంటేనే. విశ్వాసానికి చావు లేదు, విశ్వాసానికి మరణం లేదు, విశ్వాసానికి అంతం లేదు. ఓకే, అర్థమైంది కదా అందరికీ? అది విశ్వాసం అంటే. ఈరోజు చాలామంది పలికేటువంటి మాట, నేను ఎంత విశ్వాసం ఉంచానండి కానీ ఉద్యోగం రాలేదు, నేను ఎంత దేవుని మీద నమ్మకం ఉంచాను ఖచ్చితంగా నాకు ఆ జాబ్ వస్తుందని, ఖచ్చితంగా నాకు ఆ పిల్లలు పుడతాను, ఖచ్చితంగా మా నాన్న హాస్పిటల్ని తిరిగి వస్తాడని చెప్పేసి చాలా విశ్వాసం ఉంచాను. అంటే మీ నాన్న హాస్పిటల్ని తిరిగి రాకపోతే విశ్వాసం విడిచిపెట్టేస్తారా? విశ్వాసం సన్నగిలిపోతుందా? ప్రియులరా, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం. నాకు ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా జరిగింది, నేను ఎంతో విశ్వాసం ఉంచాను కానీ ఆ కార్యం జరగలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. గమనించాలి, దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. దేవుడు ఎప్పుడు కూడా మోసం చేయడు, దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. దేవుడు ఏది చేసినా అది మన మంచి కొరకే. అసలు అగ్నిగుండంలో పడకుండా కాపాడొచ్చు కదా శద్రకు మేషకు అబేద్నెగో వారిని. అందరి యొక్క ప్రశ్న. అసలు దానియేలుని సింహాల బోన్లోకి వెళ్లకుండా కాపాడొచ్చు కదా. కాపాడతాడు దేవుడు. దేవుడికి తెలిసి ఎప్పుడు కాపాడాలో ఏంటో అనేటువంటిది. మన విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి. దేవుడు కాపాడతాడని విశ్వాసం ఉంచుతాం, అగ్నిగుండంలోకి వెళ్ళేదాకా విశ్వాసం ఉంచుతాం. అంత దేవుడి ప్రత్యక్షం, ఎస్ మా దేవుడు కాపాడాడు, అయిపోయింది టెస్ట్ అని. అది కాదు, అగ్నిగుండంలోకి వెళ్ళాలి, అగ్ని లోపల ఉండాలి, అగ్ని లోపల తిరగాలి. గమనించాలి, అగ్నిలోనే ఉండాలి, అగ్నిలోనే జీవించాలి, అప్పుడు ఏది అంటకుండా బయటికి రావాలి. అది విశ్వాసం అంటేనే. అర్థమవుతుందా ప్రియులారా? ఇక్కడ గమనించాలి, సమస్యల గుండా వెళ్ళాలి, సమస్యల్లోనే జీవించాలి, సమస్యల్లోనే నలగాలి. కానీ ఏ సమస్యకు నువ్వు లొంగిపోకుండా బయటకు వస్తా చూడు, అది విశ్వాసం అంటే. నిన్న నాకు ఈ టీత్ పెయిన్ వస్తుందని చెప్పి వెళ్తే, ఈ విజ్డమ్ టీత్, జ్ఞానదంతాలు అనేటువంటి ఉంటాయి కదా, అదేం చేసిందంటే వెళ్ళవలసిన విధానంగా పెరగవలసిన విధానంగా పెరగకుండా అడ్డంగా పెరగడం ప్రారంభించింది. ఆ ఒక్కటి ఏం చేస్తుంది, మిగతా అన్నిటిని డిస్టర్బ్ చేస్తూ ఉందన్నమాట. వీళ్ళు గమనించాలి. అప్పుడు ఏం చేయమన్నా డాక్టర్ తీసేసేయాలని చెప్పారు. సరే అని చెప్పి నిన్న మధ్యాహ్నం వెళ్తే ఆపరేషన్ చేశారు, ఈ యొక్క టీత్ రిమూవ్ చేశారు. అప్పుడు సాతానుడు అంటాడు, నువ్వు మాట్లాడలేవు, అయిపోయింది నీ పని, కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేసేసేయి అని చెప్పి సాతానుడు అంటాడు. ఎస్, నిజమే, అంతే కదా. దేవుడికి అర్థమవుతుంది పరిస్థితి అంతా కూడా. గమనించాలి ప్రియులారా, దేవుడికి తెలుసు కదా పరిస్థితి అంతా కూడా. దేవుడు వద్దంటాడా? ఏమండో అర్థం చేసుకుంటాడు. అదొక వ్యూ ఇస్తాడు సాతానుగాడు, అదొక మార్గాన్ని ఇస్తాడు సాతానుగాడు. కానీ ప్రియులారా, మనం డిసైడ్మెంట్ చేస్తాం, నే మట్టిలో చేరే వరకు అని చెప్తూ ఉంటుంటాం. చిన్న సమస్య వస్తేనే మనం దేవుని దూరం అయిపోతుంటుంటాం. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక పెయిన్ అవ్వచ్చు నాకు, లేకపోతే ఇది ఒక సమస్య అవ్వచ్చు, కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు, మాట్లాడుతూ కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఇటువంటి చిన్న సమస్యనే మనం తట్టుకోలేక ఈ సమస్య మనల్ని దేవుని స్తుతించడానికి ఆపేసేసి, దేవుని వాక్యం చెప్పడానికి ఆపేసేసి, దేవునికి దగ్గర అవ్వడానికి ఆపేసింది అనుకోండి, రాబోయే రోజులు పెద్ద పెద్ద సమస్యలు అప్పుడు ఏం చేస్తాం మనం? అసలు దేవుని పక్కన పెట్టేసేసి పడుకుంటాం అన్నమాట. వీళ్ళు గమనించాలి, అది ఆపరేషన్ చేశారు, టీత్ రిమూవ్ చేశారు, కాటన్ పెట్టి డాక్టర్ గంట వరకు లోపల బయటికి వెళ్ళకూడదు, బయట లోపలికి వెళ్ళకూడదు, ఏమీ చేయకుండా అలా పెట్టించుకోమన్నాడు.
12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది. ఈ లోపల 3 గంటలకు లైవ్ టైం అయిపోతుంది. నేను ఏం ప్లాన్ చేశానంటే మధ్యాహ్నం ఇట్లా ఇది జరుగుతుంది ఆపరేషన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ మెసేజ్ మాట్లాడేసేసి దాన్ని మధ్యాహ్నం పెట్టేద్దారని అనుకున్నాను. మెసేజ్ స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. మెసేజ్ మాట్లాడేస్తూ ఉంటుంటే 5 మినిట్స్కి ఒక కాల్ వచ్చింది. ఈ లోపల మెసేజ్ ఆగిపోయింది, ఆ కాల్ కంటిన్యూ అయింది. ఈ లోపల క్లాస్కి టైం అయింది, వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. అరే నేను ఒకటి అనుకున్నాను, ఇప్పుడు ఇదంతానేమో ఇట్లా వాసిపోయింది, ఇంకా మెసేజ్ మాట్లాడటం కుదరదు, ఏం చేయాలని ఆలోచన చేస్తా ఒక గంట సేపు అట్లా కూర్చుని ఉన్నాను. సరే ఏం చేద్దామని అనుకుని వచ్చి ఆ లైవ్ దగ్గర కూర్చుని, మైక్ దగ్గర కూర్చుని జస్ట్ అలా బైబిల్ తిరగేస్తూ ఉన్నప్పుడు ప్రభా నేనైతే ప్రారంభిస్తున్నాను, ఒక మనిషిగా నా వల్ల కాకపోవచ్చు, కానీ నువ్వు నా పక్షాన్ని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడు అన్నప్పుడు అద్భుతంగా దేవుడు ఏ కార్యక్రమం ఆగిపోలేదు చూసారా మీరు. ఈరోజు ఉదయం కానీ నిన్న సాయంత్రం కానీ ఇప్పుడు కానీ కార్యక్రమం అనేటువంటిది ఆగిపోలేదు, సాగిపోతుంది. మనం డిసైడ్మెంట్ చేసుకున్నామంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. విశ్వాసం కాదు, అది ప్రభు పని కాదు, అది నీకు అనుకూలంగా ఉంది కాబట్టి చేస్తున్నావు. అనుకూలంగా ఉన్నప్పుడు చేసేటువంటిది దేవుని పని కాదు ప్రియులారా, అది నీ యొక్క అనుకూలతను బట్టి చేసేటువంటిది ఏదైనా అన్నమాట. గమనిస్తున్నారా? ఒక డిసైడ్మెంట్ మనం చేసుకున్నామంటే నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభు పని చేస్తూనే ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలనుకుంటూ ఉన్నాను. ఒక దైవ సేవకుడికి వృద్ధాప్యం వచ్చేసిందంట. ఇంకా నా పరిచర్యను నేను కొనసాగించలేకపోతున్నాను, నేను ముగించేస్తాను ప్రభా, నేను తిరగలేకపోతున్నాను, చాలా పరిచర్య చేశాను అనుకుంటే ఒక మీటింగ్ అరేంజ్ చేశారంట. అయ్యగారు మీరు రావాలంటే, అయ్య బాబు నేను రావట్లేదండి, మానేస్తాను, ఇంకా అయిపోయింది నా పరిచర్య విధానం అని చెప్తే, లేదండి ఒక్క మీటింగ్ రండి అంటే పూర్వకాలం బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏమీ లేవు, ఎడ్ల బండి మీద వెళ్ళాలన్నమాట. సరే అని చెప్పేసి అతని దగ్గర, ఆ పాస్టర్ గారికి దగ్గరలో ఒక అతను ఎప్పుడు మీటింగ్స్కి అతనే తీసుకెళ్తాడు, ఎడ్ల బండి మీద మాట. ఆయన వెళ్ళి అడిగాడంట, బాబు ఇలా తీసుకెళ్ళలేదండి, మా ఇద్దరు చాలా అలసిపోయి ఉన్నాయి, అవి ఇంకా కష్టమండి ఇప్పుడు రావటం అంటే. అది కాదు బాబు, ఇది కాదు బాబు, ఎలాగైనా రావాలని చెప్పంటే ఎలాగైతే ఆ యొక్క ఎద్దుల కాడు కట్టుకుని ఇది అభిషేకం ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాడంట. కొంత దూరం వెళ్ళేసరికి ప్రియులు గమనించాలి, అందులో ఒక ఎద్దు కూలబడిపోయిందంట. కూలబడిపోతే ఈ యొక్క యజమానుడు, ఎద్దుల బండి నడిపేటువంటి వ్యక్తి వెళ్ళి ఎద్దు దగ్గరికి వెళ్ళాడంట, ఎద్దుని పట్టుకున్నాడంట, ఏడుస్తూ ఉన్నాడంట, ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడంట. ఏందా అని చెప్పి పాస్టర్ గారు వెళ్తే ఆ ఎద్ది చనిపోయిందంట. ఎందుకయ్యా ఏడుస్తావు, ఇంకా దాని వయసు అయిపోయింది కదా, ఎలాగ చనిపోయింది కదా, ఎందుకని బాధపడుతున్నావు అంటే, అప్పుడు ఆ సేవకుడు ఆ యొక్క ఎద్దుల యజమాని అన్నటువంటి మాటలు చాలా హృదయాన్ని కదిలించాయి దైవ సేవకుడిని. ఏమన్నాడంటే, అయ్యా ఈరోజు దీనికి చాలా బాగోలేదయ్యా, నేను ఎప్పుడు కాడి లేపినా కూడా అది ఎప్పుడు నేను రాను అన్న మాట లేదు, దానికి బాగున్నా బాగోకపోయినా ఎటువంటి పరిస్థితులున్నా దాని బాధను ఎప్పుడు చెప్పలేదయ్యా. నేను కాడెత్తానంటే అది కాడి దగ్గరకు వచ్చి తల పెట్టేది, ఎప్పుడు కూడా రానలేదు. ఈరోజు కూడా అది చాలా అలసిపోయింది, కానీ దానికి చేత కావట్లేదు, అయినా కూడా నేను ఎప్పుడైతే కాడెత్తానో వెంటనే వచ్చి దాని దగ్గర ఉన్నదయ్యా. ఇదిగో ఈరోజు వరకు, ఇప్పటి వరకు కూడా అది ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకత చెప్పలేదు, నమ్మకంగా పనిచేస్తుంది. చివరికి నా పనిచేస్తూనే, నా కొరకు పనిచేస్తూనే తన ప్రాణాన్ని విడిచిపెట్టేసేసింది. దాని గురించి చేస్తుందని, నేను ఎద్దు చనిపోయిందని బాధ కాదు, దాని యొక్క విశ్వాసం, దాని యొక్క నమ్మకం, దాని యొక్క డెడికేషన్ ఎప్పుడు కూడా నాకు మొరాయించలేదు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేను ఎప్పుడు రమ్మంటే అర్ధరాత్రి నేను ఎప్పుడైనా కూడా నాకు నమ్మకంగా, నాకు చేదోడు వాదోడుగానే నా పనులన్నీ చేసి పెట్టింది, కానీ ఎప్పుడు కూడా మొరాయించలేదని చెప్తుంటే ఈ పాస్టర్ గారు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో, ఒక ఎద్దు ద్వారా బుద్ధి చెప్పవరా తండ్రి, నేనైతే నా వృద్ధాప్యం వచ్చేసింది, నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇంకా నా వల్ల కాదు, నాగిపోవాలనుకుంటా ఉన్నాను, కానీ ఈ రోజున ఈ ఎద్దు ద్వారా నాకు బుద్ధి చెప్పావు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీ పరిచర్య చేస్తానని చెప్పి కాళ్ళు నడుకుని వెళ్తాం ప్రారంభించడానికి. ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీలో చాలామందికి ఎద్దు ద్వారా బుద్ధి చెప్పాడని నేను అనుకుంటూ ఉన్నాను. నాకు చాలా బలహీనంగా ఉందండి, నాకు ఈ సమస్య వచ్చిందండి, నాకు ఈ సమస్య వచ్చిందండి, నాకు అది వచ్చిందండి
నాకేదో సమస్య, మీకు 100 సమస్యలు ఉంటాయి. సమస్య లేని మనిషి భూమి మీద ఎవడో లేడు తెలుసా? మీరు గమనించాలి, సమస్య లేనటువంటి మనిషి భూమి మీద ఎవ్వరూ లేరు. పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయేంత వరకు ప్రతి వ్యక్తికి చీమక సమస్య, దోమక సమస్య, అన్నిటికీ సమస్య. తెలుసా మీకు? సమస్యలు లేనటువంటి వారు ఎవరు లేరు. కానీ సమస్యలను పక్కన పెట్టి ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రభు పని ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రభువుని మహింపరిచేటువంటి వారుగా ఉంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మాట్లాడితే మీ సమస్యల గురించే చెప్తున్నారా? మాట్లాడితే మీ సమస్యలనే తెలియజేస్తూ ఉన్నారా? ప్రభుని మహింపరుస్తున్నారా? అసలని ప్రభుకు నమ్మకంగా జీవిస్తున్నారా? ప్రభు పని నమ్మకంగా చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు కూడా ఉద్యోగం, ఎప్పుడు కూడా ఏదో సమస్య. ప్రజలు గమనించాలి, దేవుడు నిన్ను నన్ను సృష్టించింది సమస్యల వలలో చిక్కుకుని సతమతం అయిపోతామని కాదు, సర్వోన్నతులను దేవుడిని మహింపరుస్తామని చెప్పేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది ఇదే ఏమండి రావట్లేదంటే ఏదో సమస్య చెప్తుంటుంటారు. జాగ్రత్త, సమస్యని ఎప్పుడు చెప్పుకోవద్దు. ఎందుకంటే సమస్య కంటే సర్వోన్నతుడైన దేవుడు గొప్పవాడు. ఈ సమస్యలు శాశ్వతం కాదు ప్రియులారా. ఈ సమస్యలు కొంతకాలం ఉంటాయి. సమస్యలు చుట్టాలు లాంటివి అనమాట. దేవునికి మరి మహిమకరంగా మనం జీవించాలంటే ఈ చుట్టాలు వస్తారు పోతారు. ఏ చుట్టం కూడా మన ఇంటి దగ్గర వస్తాడో, కొన్ని రోజులు ఉంటాడో, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఎవరు ఉండరు. కాబట్టి గమనించండి, దేవుని మీద దృష్టించిన వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యలను తొక్కుకుని వెళ్ళిపోతారనమాట. దేవుని వైపు చూస్తున్నటువంటి పేతురు ఆ యొక్క అలలను, ఆ యొక్క కెరటాలను తొక్కుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, లెక్క చేయట్లేదు. కానీ ఎప్పుడైతే పేతురు ఎట్లా చూశాడో మునిగిపోతూ ఉన్నాడు. ఈరోజున మీరు మునిగిపోయారు, ఈరోజున సమస్యలు చిక్కుకుపోయారు. కారణం ఏంటి తెలుసా? దృష్టి మళ్ళీ ఉండొచ్చు, విశ్వాసం సన్నగిల్లు ఉండొచ్చు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అది కారణం. అందుకనే మీరు ఈ రోజున సరైనటువంటి నడక నడవలేకపోతున్నారు. ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు. ఒకరోజు దేవుల్లో చాలా ఆనందిస్తూ ఉంటుంటాం, ఒకరోజు నీరసం అయిపోతుంటుంటాం. యెహోవా ఒకరికి ఎదురు చూడ నూతన బలం పొందుతారు. మీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ప్రాణం పోయే 10 నిమిషాల ముందైనా కూడా ఉత్సాహంగా ప్రభు కొరకు పరిగెడతారు. అది దేవుని మీద ఆధారపడేటువంటి వారు, దేవుని వైపు చూస్తూ పరిగెట్టేటువంటి వారి యొక్క జీవన విధానం, జీవిత విధానం, ప్రభుని మహింపరిచే విధానం అట్లా ఉంటుంది అనమాట. యోహాను గారు అదే చెప్తున్నాడు, నేను ప్రభువును త్రోవ సారాలం చేయడానికి వచ్చాను నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పుట్టగా పుట్టినట్టు బిడ్డ నడి వయసులో చనిపోతే తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది? తలకాయ నరికేసి చంపేస్తే ఎంత బాధగా ఉంటుంది చూసారా? కానీ తల తీయించుకోవటాకైనా సిద్ధపడ్డాడు, కానీ తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆయన తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదు. నీతిని, నిజాయితీని, సత్యాన్ని బోధించుతూ వచ్చి ఉన్నాడు అనమాట. గమనించాలి, సత్యాన్ని మాత్రం పట్టుకున్నాడు, తలను మాత్రం విడిచిపెట్టేశాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? అనారోగ్యాన్ని పట్టుకుంటాం గట్టిగాను, దేవుని విడిచిపెట్టేస్తాం, దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తాం, దేవుని కార్యాల్లో పాల్గొని విడిచిపెట్టేస్తూ ఉంటుంటాం. ఏంటయ్యా అంటే, చర్చికి రాలేదేంటంటే హెల్త్ బాగోలేదండి. నువ్వు హెల్త్ బాగోలేదు కాబట్టి చర్చికి రావాలి. నీకు సమస్యల్లో ఉన్నావు కాబట్టి చర్చికి రావాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి చర్చికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, నీకు సమస్యలు ఉంటే చర్చికి రావాలి. ఆనందంగా ఉన్నా చర్చికి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు ఆనందం ఇచ్చాడు కాబట్టి చర్చిలో ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. సమస్యలు ఉన్నావు కాబట్టి దేవుడు నీకు విడుదల ఇస్తారు కాబట్టి దేవుని సన్నిధిలోకి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. బలపరచబడ్డారా దేవుని వాక్యం ద్వారా? దేవుడి నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి యోహాను గారు ఈ యొక్క యోహాను సువార్త ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. జీవితానికి అప్లై చేయండి ప్రియులారా. జీవితంలో ఓడిపోకండి ఎప్పుడు కూడా. జీవితంలో ఇప్పుడు ఓడిపోవద్దు. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. విశ్వాసానికి చావు లేదు, విశ్వాసానికి మరణం లేదు, విశ్వాసానికి అంతం లేదు. మన సమస్యలకు అంతం ఉంది, మన ఆర్థిక సమస్యలకు అంతం ఉంది, మన అప్పుల సమస్యలకు అంతం ఉంది, మన నిరుద్యోగానికి అంతం ఉంది, ప్రతిదానికి అంతం ఉంది. కానీ విశ్వాసానికి అంతం లేదు. అది అగ్నిగుండంలో అయినా విశ్వాసం వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మీరంతా కూడా ఇలా విశ్వాసం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా బాధ కలిగినట్లయితే మరి ఏం చేయమంటారయ్యా? మా పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చేయాలి? అలాగే ఉండాలా? అలాగే చేయాలి ప్రార్థన? ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే
నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి, చనిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తే చనిపోతే మంచిది కదా. ప్రార్థన చేసుకుంటూ చనిపోతే అద్భుతం కదా. అంతేగాని మూలుగుతూ ముక్కుతూ బాధపడుతూ చనిపోవడం కంటే, సమస్యలో ఉన్నావు అయినా ప్రార్థన చేయి, చనిపోయే స్థితిలో ఉన్నావు అయినా ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధి కలిసి ఎంత ఉత్తమం. హల్లెలూయా. మూర్ఖంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు పిల్లరా, అది అద్భుతమైనటువంటి అవకాశం అనమాట. అంతేగాని నీ సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో సనుక్కుంటూ గొనుక్కుంటూ చనిపోవటం కంటే, ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభువుని స్తుతిస్తూ మహింపరుస్తూ చనిపోతే అది అద్భుతం. లాజర్ గారు చూడండి, ధనవంతుడు చూడండి, వాళ్ళ స్టోరీ చూడండి. లాజర్ ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వట్లేదు, స్తుతిస్తూ మహింపరుస్తూ దేవుని గణపరుస్తూ చనిపోయాడు ఆయన. కానీ ధనవంతుడు చూడండి, ఇది విస్తరించాలి, అది విస్తరించాలి, ఇది అది అంతే లోకానుసారంగానే చనిపోయాడు ఆయన. ధనవంతుడికి అన్ని సమృద్ధి ఉన్నా కూడా మరి ఆయన లోటుతోటి చనిపోయాడు. లాజర్కి ఏమీ లేకపోయినా కూడా సర్వ సమృద్ధితోటి చనిపోయాడు. దేవుని దూతలు వచ్చాయి, ఒకరిగా ఇద్దరుగా చాలామంది దేవుని దూతలు వచ్చి తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీవు నేను ప్రాణం విడిస్తే ఎవరు వస్తున్నారు? దేవుడి దూతలు వస్తారంటావా? జాగ్రత్తగా ఆలోచించండి. మరి బలపరచబడ్డారు వాక్యం ద్వారాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాస వీరులుగా ఉండాలి ప్రియులారు మీరు జీవితంలో. మొన్న ఒక వీడియో చూశాను, భార్య కరోనా వచ్చి చనిపోయింది, ఫారినర్ మాట. చిన్న బిడ్డను ఆయన భుజం మీద ఎక్కించుకుని, నా భార్య ప్రభు సన్నిధిలో ఉన్నది, ఈమె పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది, ఆమె బాడీని ఎదురుపెట్టి ఆయనే వాక్యం చెప్తున్నాడు, దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు. ఎప్పుడు చనిపోయిన భార్య, చిన్న బిడ్డ, పాలు పెట్టలేనటువంటి బిడ్డని భుజం మీద పెట్టుకుని. ఏమవుతుంది మన విశ్వాసం? ఎక్కడికి పోతుంది మన విశ్వాసం? అటువంటి భక్తులు ఈరోజు ఇంకా భూమి మీద ఉన్నారు, మన ఎదుటే, మన కళ్ళు ఎదురే ఉన్నారు. కానీ మనం మాత్రం చిన్న సమస్య వచ్చినా కూడా ఏడుస్తూ కూర్చుంటుంటాం, బాధపడతా కూర్చుంటుంటాం. మీరు గమనించండి, ఇటువంటి వారిని మన ఎదురు దేవుడు ఇచ్చాడు తెలుసా? 1 కొరింథీ 10:11 చెప్తాడు, బుద్ధి కలగడానికే, యుగాంతం అందున్నాడు నీకు నాకు బుద్ధి కలగడానికేనంట. సరే, దేవుడు అటువంటి బుద్ధి కలగజేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్.